బస్సులో మా మిస్సెస్ నేను మంచిర్యాల పోతున్నాం. పోతుంటే ఒక ఆమె ఏం చేసింది, ఒక చిన్న పిల్ల ఉంది, ఒక చిన్న బ్యాగ్ ఉంది, హ్యాండ్ బ్యాగ్ ఉంది. అయితే జనాల సీట్ల పరిమితి మించి ఉన్నారు, కొందరు నిలబడ్డారు. నేను ఎక్కిన తర్వాత అమ్మ సంచి తీ కూర్చుంటా అంటే మా పాప ఉన్నది అని పాపను కూర్చుండే పెట్టాను. సరే అని కూర్చున్న తర్వాత నేను నిలబడ్డా, ఆమె కూర్చున్నది. ఆ సంచి తీసి పాపను కూర్చుంటే పెట్టింది. ఇంకొక దగ్గర 70-75 ఏళ్ళు ఉంటాయి ముసలమ్మ వచ్చి, అమ్మమ్మ ఈ పాపను లేపు నేను కూర్చుంటా అన్నది. పాప ఉన్నది కనిపించలేదా అని కొద్దిగా గద్రాయించింది. ఆ ముసలమ్మ పాపం భయపడి సపరేట్గా కూకున్నది. ఇంతలో కండక్టర్ టికెట్ అనుకుంటా టికెట్లు తీసుకుంటా అంటే ఈమెకు ఆధార్ కార్డు ఇచ్చింది, టికెట్ ఇచ్చిండ్రు. పాప ఆధార్ కార్డు అంటే లేదంటది. మరి టికెట్ తీసుకోమంటే ఎన్ని సంవత్సరాలు అంటే 4 అంటది. పాప అంటే ఫస్ట్ క్లాస్ అన్నది. అమ్మ టికెట్ తీసుకోవు, సీటు ఇంతమంది నిల్చుండి ఉన్నారు, సపరేట్ కూర్చుండబెట్టినాము, నీ న్యాయమేనా అని అన్నది. అంటే అప్పుడు ఆ పాపను లేపి వేరే ఆడోళ్ళు ఆ పాపను లేపి ముసలమ్మను కూర్చుండబెట్టారు. ఇక ఇవ్వలేమనలే మొగోళ్ళు. నేను కూడా ఏం చెప్పలే. ఆమె చెప్పింది ముసలమ్మ, నేను అడిగిన నాన్న నీకు దండం పెడతా, ఇదివరకు అడిగితేనే కూర్చుండబెట్టలేదు అని చెప్పింది ముసలమ్మ. ఇక ఆడోళ్ళు 2-3 అట్లా లేచిండ్రు. ఏమందమ్మా మీ తల్లి అయితే గట్టినే ఉంటావా, నీకు అసలు బుద్ధి ఉన్నదా అది అని ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టారు అని మనం ఇప్పుడు తిట్టలేము. కాబట్టి ఎక్కడైనా కానీ మనకన్నా పెద్దలు ఉన్నప్పుడు మనం గౌరవించాలి. మొగోళ్ళు అసలు మనకు ముసలోళ్ళని చూస్తే సీట్లు ఇస్తారు, నువ్వు ఆడదానికి తల్లికి లేక వయసు ఉన్నది సీట్ ఇవ్వకపోతే ఏమన్నా మనిషిగాని అది అని తిట్టిండ్రు. మనం ఎవరైనా సరే పెద్దలను చూసినప్పుడు గౌరవించాలి, సీట్లు ఇవ్వాలి, అది కనీస మానవత్వం. కాబట్టి అందరూ మసులుకొని ఉండదు. ధన్యవాదాలు.